హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సెవెంతీ బొల్లోజు హోమ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గర్జెలు లేదా కజ్జికాయల తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ఎంతో ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే పక్కా కొలతలతో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా గర్జెల కోసం ఒక బౌల్లో పల్లీలను తీసుకొని ఇలా మేజర్ చేసి చూసుకోండి. పల్లీలు 1000 గ్రామ్స్ అంటే 1 కేజీ ఉంటే సరిపోతుంది. పల్లీలు 1000 గ్రామ్స్ తీసుకున్నాం కనుక బెల్లం కూడా 1000 గ్రామ్స్ అంటే 1 కేజీ బెల్లాన్ని తీసుకోండి. అలాగే కొబ్బరి పొడి, నేను ఈ వీడియోలో కొబ్బరి పొడిని రెడీమేడ్ గా తీసుకున్నాను. ఈ కొబ్బరి పొడి వెయిట్ 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. మీకు ఈ కొబ్బరి పొడి అవైలబుల్లో లేకపోతే కొబ్బరిని తురుముకొనైనా 200 గ్రామ్స్ వరకు వేసుకోండి. అలాగే గోధుమ పిండిని కూడా 1000 గ్రామ్స్ వరకు తీసుకోండి. ముందుగా ప్లేట్లో బెల్లాన్ని తీసుకొని చాక్తో సన్నని తురుములా కట్ చేయండి. బెల్లం ఇలా సన్నని తురుములా కట్ చేసుకుంటే సరిపోతుంది. బౌల్లో జల్లెడను పెట్టి గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని జల్లెడ పట్టండి. నేను ఈ వీడియోలో కేజీ గర్జల తయారీ విధానాన్ని చూపిస్తున్నాను. మీరు ఎప్పుడు గర్జలు చేసినా కేజీ పల్లీలు, కేజీ బెల్లం, 1/2 కిలో కొబ్బరి తురుము, 1 కేజీ గోధుమ పిండిని తీసుకుంటే గర్జలు పర్ఫెక్ట్ గా వస్తాయి. గోధుమ పిండి మొత్తం జల్లెడ పట్టాక 1 స్పూన్ సాల్ట్ ను వేసి కొద్ది కొద్దిగా నీళ్లను చల్లుకుంటూ చపాతీ ముద్దలా కలపండి. పిండి ఇలా ప్రెస్ చేస్తూ ఒక సగం వరకు కలిసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ ని వేసి మళ్ళీ పిండిని ప్రెస్ చేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోండి. ఇలా పిండి కలుపుతున్నప్పుడు ఆయిల్ ను వేయడం వలన పిండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది. పిండిని వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్ గా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని పల్లీలను వేసి లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలను ఇలా లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేస్తేనే గర్జలు ఎక్కువ రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటాయి. పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ లోకి రాగానే చేయితో ప్రెస్ చేస్తే ఇలా పొట్టు ఊడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీల మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేయండి. తర్వాత మిక్సీ జార్లో పొట్టు తీసిన పల్లీలను వేసుకొని 1-2 డైరెక్షన్లు ఇస్తూ పొడిగా మిక్సీ పట్టుకోండి. పల్లీలు ఇలా పొడిగా మెదిగిన తరువాత కొద్ది కొద్దిగా బెల్లాన్ని వేసుకుంటూ మూత పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మిక్సీ పట్టుకోండి. గ్రైండ్ చేసిన పల్లీల పొడిని బౌల్లో వేసుకోండి. ఇదే విధంగా పల్లీల పొడి మొత్తాన్ని సిద్ధం చేసుకోండి. ఇలా రెడీ అయిన పల్లీల పొడిలో కొబ్బరి పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పల్లీల పొడి కలిసేలా కలపండి. పల్లీల పొడిని కొబ్బరిని చక్కగా కలిపిన తర్వాత గర్జలను సిద్ధం చేసుకుందాం. కలిపి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ గా రోల్ చేసి పొడి పిండిలో ప్రెస్ చేసి చిన్న చిన్న చపాతీల్లా తాల్చుకోండి. రోటీ తయారయ్యాక గర్జల పీటను తీసుకొని 2 వైపులా గర్జ అతుక్కోకుండా ఉండడం కోసం పిండిని రాసి చేసిన రోటీని గర్జల పీటపై వేసి రెడీగా పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని ఒక 2 స్పూన్ల వరకు వేసి గర్జను క్లోజ్ చేసుకోండి. గర్జల పీటను క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న చపాతీని మొత్తం నీట్గా తీసేసి ఓపెన్ చేసి గర్జలకు ఉన్న కొనలను కొద్దిగా రోల్ చేస్తూ ప్రెస్ చేయండి. ఇదే విధంగా అన్ని గర్జలను తయారు చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ ని సిద్ధం చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ ను పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పోయండి. ఆయిల్ హీట్ అయ్యాక చేసి పెట్టిన గర్జలను వేసుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. గర్జలు ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్ లోకి తీసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ గర్జలను ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూశారు కదా. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.